ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 3వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి చవితి జనవరి 2వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1:08 నుండి జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:39 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం పంచమి జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:39 నుండి జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:01 వరకు. నక్షత్రం ధనిష్ట జనవరి 2వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 11:10 నుండి జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:21 వరకు. తదుపరి నక్షత్రం శతభిషం జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:21 నుండి జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 9:23 వరకు. కరణం పణజి జనవరి 2వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1:08 నుండి జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:25 వరకు. భద్ర జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:25 నుండి అదే రోజు రాత్రి 11:40 వరకు. భవ జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:40 నుండి జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:51 వరకు. వారము శుక్రవారము సూర్యోదయము ఉదయం 6:51 సూర్యాస్తమయము సాయంత్రం 5:50 చంద్రోదయము జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:33 చంద్రాస్తమయము జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:17 వరకు. రాహుకాలం ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. యమగంటకాలము మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:27 వరకు. గుళికా సమయము ఉదయం 8:13 నుండి 9:35 వరకు. దుర్ముహూర్తము ఉదయం 9:02 నుండి 9:46 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:42 నుండి 1:26 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 5:15 నుండి 6:47 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 12:18 నుండి 1:51 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. సూర్యరాశి ధనుసు రాశి జన్మరాశి చంద్రుడు దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి జీవితంలో ఈరోజు ఆనందం పెరుగుతుంది మరియు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా ఇంటికి అతిథి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు మతపరమైన పండుగలు కార్యక్రమాలు లాంటివి ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది. వృషభ రాశి వారికి శుభకార్యాలు చేసే ధోరణి పెరుగుతుంది. బంధువులు సన్నిహితులు స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. జీవితంలో చాలా మార్పులను అనుభవిస్తారు. అదేవిధంగా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు చాలా వరకు బిజీగానే ఉంటారు. అలా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం వేళకి చాలా వినోదాత్మకంగా ఉంటారు. ఆర్థిక పరంగా సంతోషంగా ఉంటారు. ధనలాభం పొందిన తర్వాత మనసు ఆనందంగా ఉంటుంది. ప్రియమైన వారితో మంచి సమయాన్ని వెచ్చిస్తారు. జీవితంలో జరిగే ప్రతి అంశంలోనూ విజయాన్ని సాధిస్తారు. కార్యాలయంలో ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. గౌరవాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. మీ ప్రసంగం యొక్క బలంతో సంబంధాలను మెరుగుపరుచుకోవటంలో మరియు బలోపేతం చేయటంలో విజయాన్ని సాధిస్తారు. ఇంతకుముందు డబ్బు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్టయితే కనుక అది మీకు లాభాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. తల్లిదండ్రులు మరియు పెద్దల సాన్నిహిత్యం ఉంటుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి అదనపు ఆదాయ వనరులు కలుగుతాయి. ఈ సమయం చాలా శుభప్రదమైనదిగా ఉంటుంది మరియు పోటీ పరీక్షలలో పాల్గొన్నవారు విజయాన్ని సాధిస్తారు. మరి కొంతమంది వృషభ రాశి వారిలో ఉద్యోగస్తులకు అడ్డంకులు ఉంటాయి. రాబోయే రోజుల్లో పొదుపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖర్చులపై నియంత్రణను కలిగి ఉండాలి. డబ్బు చేతిలో ఉన్నప్పటికీ అధిక కొనుగోలుకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. మీకు తగినంత డబ్బు మీ అందుబాటులో ఉంది అని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రయాణాలకు విహారయాత్రలకు ప్లాన్ చేసుకోండి. ఎవరైనా ఒక బంధువు లేదా స్నేహితుడు మీ దగ్గరకు ఆర్థిక సహాయం కోసం రావచ్చు.
అతనికి మీరు సహాయం కూడా చేయవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మద్దతు అందుతుంది. ప్రగతికి బాటలు వేస్తారు. చాలా వరకు ఈరోజు తొందరపడితే సమస్యలు తప్పవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీరిలో ఎవరైనా ఒకరితో ఈరోజు మీకు గొడవలు తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. వారు ఎవరంటే అయితే మీ కుటుంబ సభ్యులు, లేదా మీ అత్తమామల తరపున బంధువులు, లేదా మీ ఇరుగు పొరుగు వారు, లేదా మీ జీవిత భాగస్వామి. వీరిలో ఎవరితో ఒకరితో ఈరోజు గొడవలు అయితే జరుగుతాయి కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి. మాటను అదుపులో పెట్టుకోండి, కోపాన్ని నియంత్రించుకోండి. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తులను నమ్మకండి. అదేవిధంగా మీరు భూమి, భవనాలు లాంటివి కొనాల్సి వచ్చినప్పుడు మధ్యవర్తులను ఎట్టి పరిస్థితులలో నమ్మకండి. ఎందుకంటే వారు తమ లాభం కోసం మిమ్మల్ని నిండా ముంచడానికి కూడా ప్రయత్నిస్తారు. అయితే మధ్యవర్తులందరూ అలా ఉంటారని కాదు. వృషభ రాశి వారి విషయంలో ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి కాబట్టి వృధా ఖర్చులను చేయకండి. వృత్తిపరమైన పనులను చేస్తున్నప్పుడు మీ అహాన్ని మధ్యలో అడ్డు రానివ్వకండి. ఏదైనా ఒక విషయంలో ఈరోజు మీ మనసు కలవరపడవచ్చు కాబట్టి ఏ విషయం గురించి కూడా అతిగా ఆలోచించకండి. అనవసర విషయాలను పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండేటందుకే ప్రయత్నం చేయండి. ఖర్చులపై నియంత్రణను కలిగి ఉండండి. కొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు సంబంధాల పరంగాను మరియు ఆరోగ్య పరంగాను కూడా కొద్దిగా సమస్యాత్మకంగా ఉండవచ్చు. అదేవిధంగా భూమి, భవనాల క్రయ విక్రయాల వలన కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరికొంతమంది వృషభ రాశి వారికి తాము కూడబెట్టిన సంపద పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం తప్పకుండా మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. స్థలాలు, పొలాలు, బిల్డింగ్స్ లాంటివి కొనుగోలు మరియు క్రయ విక్రయాలకు సంబంధించి ప్రతిపాదనలు రానున్నాయి కాబట్టి అన్నింటినీ పూర్తిగా ఒకసారి తనిఖీ చేసుకున్న తర్వాత మాత్రమే కొత్త ఆస్తిని ఏదైనా కొనుగోలు చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. ఏదైనా పనిని ఒక ప్రణాళిక ప్రకారం చేయడం మంచిది. అవివాహితులు అయిన వృషభ రాశి వారికి తమ భావాలను ప్రత్యేకించి ఎవరికైనా తెలియజేసేటందుకే ఈరోజు అవకాశం లభిస్తుంది. ఈరోజు చిక్కుకుపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారంలో చేసే చిన్న చిన్న ప్రయత్నాలు సైతం మీకు లాభదాయకంగా ఉంటాయి. ఆవులకు గ్రాసాన్ని తినిపించడం మరియు పక్షులకు నీటిని అందజేయడం మరియు శివాలయ దర్శనం వృషభ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. వీలైతే లేతరంగు వస్త్రాలను ధరించేటందుకే ప్రయత్నం చేయండి. ఇవ్వండి వాళ్ళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.